ఒకరోజు పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ గురించి, బ్రహ్మ సృష్టించబోయే జీవరాశుల గురించి, ఆ జీవరాశులు చేయబోయే పాపపుణ్యాల గురించి, వాళ్ళు చేసే పాపాలకు అనుభవించక తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్యదృష్టితో చూస్తారు. అది చూసిన పరమేశ్వరుడు చలించిపోయి ఆ జీవరాశుల్ని పాపాల నుంచి బయటపడేయటానికి, వాళ్లను మోక్ష మార్గంలో నడిపించడానికి ఒక శాశ్వతమైన మోక్ష పురిని నిర్మించాలి అని అనుకుంటారు. అలా ఆ రోజు తన మంత్రశక్తితో, మనోబలంతో ఈ భూమి మీద నిర్మించిన అతి పురాతనమైన క్షేత్రమే కాశీ. అయితే ఈ కాశీపట్నం గురించి తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచడానికి, కాశీని పరమేశ్వరుడి నివాసస్థలంగా మార్చడానికి 1000 సంవత్సరాల పాటు కాశీలో ఒంటి కాలి మీద తపస్సు చేశారు. ఆ టైంలోనే తన ఒంటి నుంచి వస్తున్న చెమట బిందువులు ఒక చోట చేరి ఒక చెరువులా ఏర్పడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి విష్ణువు కోరికకు అంగీకారం తెలుపుతూ తన తలను ఊపినప్పుడు తన చెవికున్న కుండలం తెగి ఆ చెరువులో పడిపోతుంది. అలా విష్ణువు చెమట కారణంగా, పరమేశ్వరుడి కుండలి కారణంగా ఆ రోజు ఏర్పడ్డ ఆ ప్రదేశాన్నే ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇందులో మణి అంటే కుండలమని, కర్ణిక అంటే చెవి నుండి అని అర్థం వస్తుంది. అయితే అంతటి పవిత్రమైన ఈ మణికర్ణిక ఘాట్లో ఏ మనిషి శరీరానికి అంత్యక్రియలు జరిగినా ఆ మనిషి జనన మరణ చక్రం నుంచి బయటపడిపోయి ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని కాశీలో చెప్తారు. అలా భూమి మీద మొట్టమొదటిసారిగా కాశీనగరం, మణికర్ణిక ఘాట్ ఏర్పడ్డాయి.